హరిహర వీరమల్లు మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. మీకు ఎక్కడ వీడియో బోర్ కొట్టదు. సో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితేనే లైక్ కొట్టండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయ్యి నా తరపు నుంచి థ్యాంక్స్. ఇంక ఓపెన్ చేస్తే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు జస్ట్ 11 crores మాత్రమే తీసుకున్నారు. ఎందుకు ఇలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా మొదలైంది ఎప్పుడో 6 years బ్యాక్ 2019లో. అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు అజ్ఞాతవాసి సినిమా తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ సినిమాల్లోకి రాను అని చెప్పారు. ఆ తర్వాత డబ్బులు అవసరం పడి సినిమాలు చేస్తూ మొదలెట్టిన టైంలో ఈ సినిమా ఒప్పుకున్నారు. అప్పుడు ఆయన మార్కెట్ ప్రకారం చూసుకుంటే ఒక 20-30 crores తీసుకోవచ్చు. కానీ ఆయనకి ఏఎం రత్నం అంటే మంచి గౌరవం ఉంది. ఇదివరకు ఏఎం రత్నం పిఎస్పీకేకి కొన్ని హిట్లు అయితే ఇచ్చారనమాట. సో తెలిసిన ప్రొడ్యూసర్, పైగా ఇప్పుడు ఏ సినిమాలు తీయట్లేదు, కష్టాల్లో ఉన్నారని ఆయన ఆదుకోవడం కోసం ఈ సినిమా అయితే మొదలుపెట్టారు. సో అప్పటి నుంచి ఈ సినిమానే నడుస్తుంది. అందుకని ఎప్పుడు తీసుకునే 20-30 crores కాకుండా తగ్గించి 11 crores మాత్రమే తీసుకున్నారు. సో అలా సినిమా మొదలైందనమాట. డైరెక్టర్ క్రిష్ కూడా ఈ సినిమా స్టోరీని అద్భుతంగా రాసుకున్నారని అప్పటి నుంచే వార్తలన్నీ వచ్చాయి. సినిమా అంతా కూడా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో రాబిన్ హుడ్ తరహా టైప్. రాబిన్ హుడ్ అంటే ఎవరంటే, ఉన్నోళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసి లేనోళ్ళకి పంచిపెడతాడు. ఇక్కడ మన పిఎస్పీకే సినిమాలో వీరమల్లు క్యారెక్టర్ రాజుల దగ్గర డబ్బులు కొట్టేసి పేదవాళ్ళకి ఎలా పంచిపెట్టాడు, అసలు కోహినూర్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటని సినిమా చూసి తెలుసుకోవాలి. మంచి పాటలు, ఫైట్ సీన్లు, పవన్ కళ్యాణ్కి మంచి ఎలివేషన్లు అన్నీ కూడా పక్కాగా ఫిక్స్ చేశారు. ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్, కాకపోతే పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో అనమాట. మీకు అర్థమవుతుంది కదా. అందుకనే నిధి అగర్వాల్ అప్పటి ట్రెండింగ్ హీరోయిన్. ఇప్పుడు కాదనుకోండి, ఇలా తీసుకున్నారు, పక్కగా ప్లాన్ చేశారు. సినిమా రెడీ అయిపోయి ఉండుంటే ఒక 2 yearsలో రిలీజ్ అయిపోయి ఉండేది. బీభత్సమైన హైపు, బీభత్సమైన హడావుడి మధ్య వచ్చి ఉండేది. పైగా ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. మరి ఇప్పుడు పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు లేదో నాకైతే తెలీదు. మరి అప్పట్లో పాన్ ఇండియా రిలీజ్ అన్నారు, బట్ అదంతా లేదు. సినిమా అయితే వెనక్కి వెళ్ళిపోయింది. మధ్యలో క్రిష్కి పవన్ కళ్యాణ్ గారికి మధ్య కొన్ని ఇష్యూస్ అయ్యాయని, ఎందుకంటే క్రిష్ సాంగ్స్ ఎక్కడ తగ్గించకూడదు, ఫైట్స్ ఎక్కడ తగ్గించకూడదు అని చెప్తే పిఎస్పీకే మాత్రం కుదరదని చెప్పారు. ఆ తర్వాత ఎలక్షన్స్లో ఓడిపోవడం, ఈలోపు బ్రో సినిమా, వకీల్ సాబ్, ఇంకా భీమ్లా నాయక్ ఇవన్నీ ఈ సినిమా తర్వాత మొదలయ్యాయి. అవన్నీ రిలీజ్ అయిపోయాయి. కానీ ఈ సినిమా మాత్రం రిలీజ్ అవ్వలేదు. 6 years నుంచి అలాగ ప్రొడక్షన్ మీద సినిమా ఉండిపోయింది. మొత్తానికి డైరెక్టర్ క్రిష్కి ఇంకా చిరాకు వచ్చేసి మధ్యలో కొండపల్లంలో ఒక సినిమా చేసుకొచ్చారు. దానివల్ల మరి పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చిందో మరి ఏంటో తెలియదు, కానీ మొత్తానికి క్రిష్ అయితే బయటకు వచ్చేసారు సినిమా నుంచి. సో ఇప్పుడు ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ అని చెప్పేసి ఒక డైరెక్టర్ ఉన్నారు. ఆయన మిగిలిన సినిమాను పూర్తి చేశారు. ఇక్కడ మనకి తెలిసిన విషయం ఏంటంటే, క్రిష్ బయటకు వచ్చేసే టైంకే ఇప్పుడు మనం ఏదైతే అంటే June 12th సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఆ సినిమాలో ఇప్పుడు 100% సినిమాలో 70% మనం చూడబోయేది క్రిష్ డైరెక్ట్ చేసిన మూవీనే. ఇంకా రిమైనింగ్ 30% మనం జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేసిన సినిమాని అయితే చూడబోతున్నాం. ఇప్పుడు ఈ కొత్త డైరెక్టర్ వచ్చి ఏం చేశాడయ్యా అంటే, ఆల్రెడీ తీసిన సినిమా అంటే ఒక 80% వరకు కంప్లీట్ అయింది కదా, దాన్ని ట్రిమ్ చేసి దాన్ని 2 partsగా మార్చుదామని చెప్పేసి. 2 partsగా మార్చాలంటే ఫస్ట్ పార్ట్ ఎండింగ్లో ఒక ట్విస్ట్, ఒక రకమైన కన్క్లూజన్ ఇవ్వాలి. సెకండ్ పార్ట్కి లీడింగ్ ఇవ్వాలి కదా. దానికి సంబంధించిన సీన్స్ కొన్ని ఎక్స్ట్రాగా రాసుకుని వాటిని ఆల్రెడీ తీసిన పోర్షన్స్కి కనెక్ట్ చేసుకునేలా, సింక్లో ఉండేలా చూసుకుని చేశాడనమాట. సో అది ఈయన చేసింది. ఆల్మోస్ట్ ఇది క్రిష్ సినిమా అనే చెప్పాలి. సో అలా అనమాట. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు కింద మీద పడి ఏదోలాగా చేశారు. అండ్ ఈ సినిమాకి మీకు తెలుసో తెలీదో, ఇప్పుడు సినిమా ఒక 100% ఉందనుకో, దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఒక 60% అంటే రియల్ పవన్ కళ్యాణ్ యాడ్ చేసింది ఒక 60-50% ఉంటుంది. మిగిలిన లాంగ్ షాట్లు, దూరం నుంచి వచ్చే షాట్లు, అలాగే కొన్ని రిస్కీ స్టంట్స్, ఇవన్నీ కూడా డూప్లు పెట్టి మేనేజ్ చేస్తారు. ఎందుకంటే పిఎస్పీకేకి ఉన్న బిజీ షెడ్యూల్లో ఈ సినిమాకి డేట్స్ చాలా అంటే చాలా తక్కువ ఇచ్చారు. ఇంత భారీ పీరియాడిక్ సినిమా అంత ఫాస్ట్గా కంప్లీట్ అయ్యింది. ఎక్కువ షూటింగ్ డేస్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు, ఈ సినిమాకి ఇవ్వలేదు కదా. మరి ఎలా అంటే డూప్ని పెట్టారు. మీరు ఆల్మోస్ట్ ఒక 50% సీన్స్లో పిఎస్పీకే డూప్నే చూస్తారు. అఫ్కోర్స్ మనం అది పవన్ కళ్యాణ్ అనుకుని ఎగ్జాగరేట్ చేసుకుంటాం అనుకోండి, అది వేరే విషయం. బట్ తెలుస్తుంది కదా. ఇంకా ఈ సినిమా స్టోరీ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది ఇప్పుడు ఫ్యాక్ట్స్ చెప్తున్నాను కాబట్టి అది చెప్పకూడదు. ఇంకా ఫైనల్గా జరిగింది ఏంటంటే, కొత్త డైరెక్టర్ వచ్చిన తర్వాత 1-2 ఫైట్ సీన్స్ తీయాల్సి ఉంటే అందులో ఇంపార్టెంట్ మాత్రమే తీశారనమాట. ఒక ఫైట్ సీన్ తీసి పడేశారు. అండ్ సినిమాలో యాక్చువల్లీ ముందు ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం 3-4 సాంగ్స్ ఉండాలి, కానీ చివరికి ఒకే ఒక సాంగ్ని అయితే ఫైనల్ చేశారు. సో అలా చాలా మటుకు తగ్గించేసి పవన్ కళ్యాణ్కి ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా ఉండేలాగా డిజైన్ చేయించుకున్నారనమాట స్క్రిప్ట్ని, స్టోరీని.
సో అలా ప్లాన్ అయింది భయ్య. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటో చెప్పనా, సినిమాకి పవన్ కళ్యాణ్ తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారు. యాక్చువల్లీ ప్రో సినిమాకి అయితే 60 కోట్లు తీసుకున్నారు, భీమ్లా నాయక్కి 40 కోట్లు నుంచి 50 కోట్ల మధ్య అని చెప్తారు. కానీ ఈ సినిమాకి 11 crores తీసుకున్న సినిమా ఇన్నాళ్ళు లేట్ అయింది కదా, 6 years నుంచి ప్రొడక్షన్ మీద ఉండిపోయింది. దానివల్ల వడ్డీ ఖర్చులు అన్నీ కలుపుకుని ప్రొడ్యూసర్లకి 40 కోట్లు అంటే 40 కోట్లు వడ్డీలే కట్టారనమాట. మీకు అర్థమవుతుంది కదా, అంటే ఆల్మోస్ట్ పిఎస్పీకే రెమ్యునరేషన్ పే చేసినట్టే. బట్ 6 years నుంచి ఇంకా రిలీజ్ అవ్వలేదంటే 40 crores రెమ్యునరేషన్ కట్టడం అంటే మాటలు కాదు. పిఎస్పీకే తలుచుకుని ఉంటే సినిమాను ఆన్ టైంలో రిలీజ్ చేసి ఉండొచ్చు. బట్ ఆయన ఎందుకో ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకురా అంటే దీనికి గెటప్ కరెక్ట్గా ఉండాలి, పీరియాడిక్ బ్యాక్డ్రాప్ మూవీ, కొంచెం ఎక్కువ కష్టపడాలి. ఆయనకున్న పరిస్థితుల్లో హెల్త్ ఇష్యూస్ మరి ఏంటో తెలియదు, అని అనిపించలేదు ఆయనకి. సో అందుకని దీన్ని అలా వెనక్కి పెడుతూ వచ్చారనమాట. భీమ్లా నాయక్, ఓజీ ఇంకా మిగిలిన సినిమాలు అయితే సింపుల్గానే పెద్ద కష్టం లేకుండానే పూర్తయిపోతాయి. కానీ దీనికి కాస్ట్యూమ్లు ఇంకా రకరకాలు ఉంటాయి కదా ఇలాంటి సినిమాలు అంటే, అందుకని మొత్తానికి వెనక్కి వెళ్ళి చివరికి ఇప్పటికైతే రిలీజ్ అవుతుంది భయ్య. ఇంకా పార్ట్ 2 వస్తుందా అని మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. పార్ట్ 2 90% రావడానికి ఛాన్స్ లేదు. ఇన్ కేస్ పార్ట్ 2 అని పెద్ద హిట్ అయిపోయి బ్లాక్ బస్టర్ అయిపోతే మేబీ ఛాన్సెస్ పెరగచ్చు. ఎందుకంటే పిఎస్పీకే దీని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే ఇంకోటి ఏదో ఉంది కదా సినిమా, అది కూడా ఓజీ అది కూడా కంప్లీట్ చేసేసి ఇంకా కంప్లీట్గా పొలిటీషియన్గానే మారిపోదామని చూస్తున్నారట. సో కుదిరినంత వరకు ఇంకా సినిమాలు చెయ్యకపోవచ్చు, ఎందుకంటే రాజకీయాలు ఆల్రెడీ సెటిల్ అయిపోయారు కాబట్టి ఉండకపోవచ్చు. సో ఒకవేళ ఇది బ్లాక్ బస్టర్ అయ్యి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి అంటే మన పిఎస్పీకేకి సినిమా మీద మనసు పుడితే కొన్నాళ్ళ తర్వాత ఉండొచ్చేమో. కానీ మళ్ళీ సినిమా షూటింగ్ అంటే ఇది కొంచెం భారీ సినిమా కదా, సో ఆ గెటప్లు ఆ రిస్క్లు ఇవన్నీ ఎందుకు అనుకుంటే సో కష్టమే. మొత్తానికి ప్రొడ్యూసర్ బయటపడాలి కాబట్టి ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు, ఒక 100 కోట్లు 150 కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి బయట పడాలి కాబట్టి ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మీకు అర్థమవుతుంది కదా, ఇప్పటికే సినిమాని కొంతమంది చూశారు అండ్ కొంతమందికి కొన్ని సీన్స్ చూపించిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, అసలు సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా ఇంకో వీడియో చేస్తాను. కానీ మీరు కింద కామెంట్స్లో అడగండి, అప్పుడే చేస్తాను, సరేనా.